హరివిల్లు దివి నుండి దిగి వచ్చేనేము, హరివిల్లు దివి నుండి దిగి వచ్చేనేము, ప్రణయాల విరిజల్లు కురిపించేనేము, మురిపించేనేము, మైమరపించేనేము, హరివిల్లు దివి నుండి దిగి వచ్చేనేము. బిరియని విరజాజులు నా వలపులాలే తలపులు, బిరియని విరజాజులు నా వలపులాలే తలపులు, పెదవుల దరహాసము నీ దాచితి నీ కోసము, నీ కథలు విన్నాను చిన్ననాటి నుంచి, నీ కలలు కన్నాను అనురాగమించి. హరివిల్లు దివి నుండి దిగి వచ్చేనేము, ప్రణయాల విధి జల్లు కురిపించేనేము, మురిపించేనేము, మైమరపించేనేము. తొలి ప్రేమ మురిపాల చిగురింతలాయే, హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనోయి, ప్రణయాల విరిజల్లు కురిపించెనోయి, మురిపించెనోయి, మైమరపించెనోయి, హరివిల్లు దివి నుండి దిగి వచ్చెనోయి. ఈ వివాహ మహోత్సవము భవిష్యత్ సూచన. త్వరలో జరగబో మీ అన్నగారి పట్టాభిషేక మహోత్సవమునకు ప్రస్తావన. ఏమి విప్రోత్తమా సందేహించుతుంటిరి? ఈ మణులు మిమ్ము తృప్తిపరచుకున్నా నా రత్నభాండాగారమునే సమర్పించుకుందు. ఆ రాళ్లతో మాకు నిమిత్తము లేదు. మరి చతురంగ బలముల, నృత్య గీత వాద్య వినోదముల, అప్సరల వంటి విలాసినిలా అట్టి అల్పమైన కోరికలు సాధించుకొనుటకు ఈ దానకరుణని యాచించున అగత్యము లేదు కదా. అయినతో ఇంకేమి కావలేను. మడుల, మాన్యముల, సర్వ సుభిక్షములు నా రాజ్య సర్వస్వమా. స్వర్గ సుఖములనే తృణప్రాయముగా గణించు మా బోంట్లకు ఈ మహీరాజ్య సుఖములపై ఆశ మిగిలియుండు నా కర్ణ. అయినతో తమ మనమున నేమి కలదు సంకోచించక వెల్లడింపుడు. సుయోధన వశవర్తినులైన నా ప్రాణములు దక్క ఇంకేమి కోరినను ఇచ్చను. మాకు కావలసినది నీ ప్రాణములు కాదు, నీకు ప్రాణ సమానములైన ఆ కవచకుండలము. ఈ కవచకుండలములు నాకు పుట్టుకతో వచ్చినవి. నా శరీరము నుండి వేరు చేసిన తక్షణమే ఇవి జీవరహితములగును. ఈ నిర్జీవ తనుత్రాణం వలన తమకు ప్రయోజనమేమి కలుగును పుత్రవర్య? మాకు కలుగు ప్రయోజనము మాట ఎటులుండను. నీవు ఇచ్చదనంటివి, ఇచ్చుట ధర్మము. సరే.
ఇవిగో కవచకుండలము. పుత్ర రక్షణ కొరకై యాచనకు సిద్ధపడితివా మహాత్మా? ఈ మాత్రమునకు విప్రవేశమేలా? స్వస్వరూపమున వచ్చి కోరినను ఈ కర్ణుడు లేదనుడు కదా. త్రిలోకాధిపతివి, సర్వదివిజ పూజ్యుడవు, నీ వంటి యాచకుడు నాకెచ్చట లభించును మహేంద్ర. కర్ణ, నీకు శుభమగుగాక. దానము స్వీకరించు హస్తము క్రిందగును మహేంద్ర. నిజము నిజము. కేవలము శూరాగ్రేసరునిగా మాత్రమే గాక దానవీరునిగా నీ కీర్తి చిరస్థాయి కాగలదు. కర్ణ, కవచము ఒలుచుడచే నీ శరీరము వికృతమైనదని విచారించకుము. సూర్యకాంతితో తేజరిల్లగలవు. ధన్యుడను. నీ ధర్మ దీక్షకు దానపరత్వమునకు మెచ్చితిని. ఏమి కావలైనో కోరుకొను. ఇచ్చుటయే గాని పుచ్చుకున్నట ఎరుగని వాడను. ఏమి కోరగలను సురేంద్ర? నీవు కోరకున్నను నేను ఇచ్చేదను. ఇదిగో అద్భుతమైన నా శక్తి. నీ శత్రువునొక్కని చంపి తిరిగి నా వద్దకు చేరగలదు. దీనిని ప్రాణాపాయ సమయమున మాత్రమే ప్రయోగింపు. సంజయ రాయబారము వింటిమి కదా. ఇప్పుడు ఇంకా వాసుదేవుని ప్రయాణం వలన మాత్రము ప్రయోజనమేమున్నది? శత్రుకుల నాశనము నివారించుటకు కడపటి వరకు ప్రయత్నించుట మన కర్తవ్యము కదా నకుల. కృష్ణ, పాండవ భాగధేయ ధౌరేయ, భీష్మాది కురువృద్ధులు, ద్రోణాది గురుజనులు అందరి సమక్షమున అర్ధరాజ్యమునకై రాయబారము నడిపింపు. అందులకు వారు అంగీకరింపరేని మా 5గురకు 5 ఊళ్ళు చాలని మా పెద తండ్రితో విన్నవింపు. భిక్షాటనమునకు 5 ఊళ్ళు మాత్రమేలా? పగతొర నుంచి మగధీరులకు పాలనార్హత గాని శాంతి ప్రియులకు కందమూలములు భుజించు కాననవాసమే శరణ్యం. సోదరి, నీవించుక ఓర్పు వహించు. కౌరవ పత్నులు నీ వలె తప్పించు కాలమాసన్నమైనది. యుద్ధమే లేనప్పుడు అదెట్లు సాధ్యమగును? లేదని ఎవరు చెప్పిరి భీమసేన? సుయోధనుడు సంధికి అంగీకరించవలను కదా. ఎందుకు అంగీకరించడు? పంచగ్రామములిచ్చి ఈ భీమసేనుని పగ నుండి తన పంచప్రాణములు కాపాడుకున్నట కన్నా ఆ దుష్టునికి కావలసినదేమున్నది? నీ పగ తీరినను లేకున్నను మన శాంతి ప్రియత్వము కౌరవుల యుద్ధోన్మాదము పెద్దలు గ్రహించుట ముఖ్యము కదా. నిక్కము వచించితివి సహదేవ. శాంతి వలననే ప్రజా సౌఖ్యము, శాంతి వలననే లోక సంగ్రహం. పగకై శాస్త్రవులను సంహరించుట కన్నా శాంతికై పగను సంహరించటమే. సకల బంధు వినాశనకరమైన సమరజయము నన్ను సంతసింపజేయజాలదు కృష్ణ. ఎటులైనా ఈ సంధి చేయు భారముని హస్తినకు ప్రయాణముఖము. సంధి మాట ఎటులున్ననో హస్తినకు పోక తప్పదు. అతటి బలాబలములు చూడవలేను కదా. బావా ఫల్గుణ, మాట్లాడవేల. నీ మౌనము సంధికి అంగీకార సూచకమని మేము గ్రహించవచ్చునా? సమరమునకై నాలుకలు పోయి నీడు శస్త్రాస్త్రములను శాంతింపచేస్తేవనుకుందు. సమరమైనను శాంతి అయినను ఈ ధర్మజానుజులకు అగ్రజానుమతము తప్ప వేరు అభిప్రాయములుండవచ్చు. సకల ధర్మవేత్త ధర్మరాజు సంధి కోరుట, కేవల ధర్మావతారుడవు నీవు పైన మగుట, ఇక నేను చెప్పున్నదేమున్నది? ఏకవిక్రముడి సహదేవుని పరాక్రమము, అనన్య సాధ్య ఖడ్గచాలన ప్రవీణుడు, అక్షకేళన ధురీనుడు, ఈ నకులుని రణరంగ చాతురి రెత్తపోయిన పోవుగా సమత శాస్త్రవ కుంభికుంభ విదలన ప్రక్రియాకాండ దోద్దండం ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ.